హలో గాయ్స్! ఈరోజు చాలా రోజుల తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మేము కూడా పూజ చేసుకున్నాం ఈరోజు. అంటే ఏంటి ఈ అమ్మాయి ఈరోజు మేము పూజ చేసుకున్నామని ఏదో వింతగా చెప్తుంది, విచిత్రంగా చెప్తుంది. జనరల్‌గా ఎవరైనా పూజ చేసుకుంటారు కదా అని అనుకోకండి. మేము 1 ఇయర్ అయిందండి పూజ చేసుకోక. ఎందుకనుకుంటున్నారా? మా ఇంట్లో మా అమ్మమ్మ గారు కాలం చేశారు. సంవత్సరం అయితుంది. మొన్ననే 1 ఇయర్ సెరమనీ అయింది. సో, మా అమ్మమ్మ గారంటే మా హస్బెండ్‌కి నాయనమ్మ గారండి. సో, అందుకని 1 ఇయర్ చేయొద్దు కదా! సో, మా పెద్దవాళ్ళు చెప్పినట్టు మేము పాటించామండి. చేయలేదు. ఇంకా 1 ఇయర్ తర్వాత మొన్న 1 ఇయర్ సెరమనీ అయిపోయింది. నెక్స్ట్ డేనే మా ఊర్లో శివాలయంకి వెళ్ళి చక్కగా శివునికి అభిషేకం చేయించుకున్నామండి. అభిషేకం చేయించుకున్న తర్వాత నుండి ఇంకా పూజలు స్టార్ట్ అయిపోయినాయి. అంటే అభిషేకం చేయించుకొని వచ్చిన తర్వాత మా ఇంట్లో మా అత్తగారి ఊర్లో మా ఇంట్లో నేను దేవుడి ఫోటోలన్నీ శుభ్రం చేసేసి పూజ చేసేసాను. ఇప్పుడు ఇంకా మరి మండే నుంచి ఆఫీస్ ఉంది కదండీ! వచ్చేసామనమాట. శుక్రవారం అయింది యాక్చువల్లీ మా అమ్మమ్మ గారి సంవత్సరికము. శనివారం అభిషేకం అయింది. మేము సండే రోజు ఇక్కడికి వచ్చేసాము. సండే రోజు ఇంకా ఏం చేయలేదు. కొంచెం అన్‌ఈజీగా అనిపించింది. జస్ట్ సాయంత్రం దుప్పట్లు అవి ఉతికేసుకున్నాను. అలాగే ఇంట్లో మొత్తం అంతా గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని బట్టలన్నీ ఫోల్డ్ చేసుకొని పడుకున్నాను. మార్నింగ్ ఈజీగా ఉంటుందనేసి. మండే కదా నెక్స్ట్ మండే అంటే నాకు చాలా ఇష్టం అండి. శివయ్య అంటే నాకు చాలా ఇష్టం అనమాట. శివుడికి తెలియందే చిన్న చీమైనా కుట్టదంటారు కదా! అందుకేనేమో నాకు చాలా ఇష్టం. అలా అని కాదు, శివుడు అంటే సర్వాంతర్యామి కదా! నాకెందుకో శివుడు అంటే ఇష్టం. మండే అంటే చాలా ఇష్టం. మండే రోజు నేను అస్సలు నాన్ వెజ్ తినను. యాక్చువల్ మండే రోజు పూజలు కంపల్సరీ చేసుకునేదాన్ని. రోజు కుదరకపోయినా కానీ మండే, ఫ్రైడే చేసుకునేదాన్ని. కానీ ఇంకా మా అమ్మమ్మ గారు కాలం చేశారు కదా! ఒక 1 ఇయర్ నుంచి అయితే పూజలు చేసుకోవట్లేదు. అలాగే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయిందనమాట. సో, ఈరోజు నేను టెంపుల్కి కూడా వెళ్ళాను. మంచిగా శివునికి అభిషేకం నా చేత్తోనే చేశాననమాట. మా అమ్మ చెప్పారు, "అభిషేకం చేయించుకొని రా అమ్మ" అనేసి. ఇక్కడ కూడా అభిషేకం చేయించుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకెలాగో ఇవన్నీ చేశాను కాబట్టి నేను మండే ఫాస్టింగ్ ఉంటానండి జనరల్‌గా. సో, ఈరోజు ఫాస్టింగ్ కూడా ఉన్నాననమాట. మంచిగా అనిపించింది నాకు. మంచి డివోషనల్ మూడ్‌లో ఉంది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఎప్పుడైనా మనకి ఏదన్నా చిరాకొచ్చిన, బాధ కలిగించిన కాస్త ప్రశాంతంగా దేవుడి గుడిలో ఒక్క పావుగంట కూర్చున్నామంటే మన బాధలన్నీ పోతాయి. మన చికాకంతా అసలు పోతుందండి. ఎంతో మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా చేస్తారు? ఇంట్లో చికాకులు జరిగినా, లేకపోతే ఏదైనా బాధ కలిగినా, మనసు ప్రశాంతంగా లేకపోయినా గుడికెళ్ళి ఒక 10 నిమిషాలు ఆ దేవుడి ముందు కూర్చొని అలా జస్ట్ కూర్చొని ఉంటే చాలండి. మ్యాక్సిమం మన మనసు ప్రశాంతంగా ఉంటుంది నాకు తెలిసి. నాకైతే మంచిగా అనిపిస్తుంది అలాగా. సో, నేను ఇలా చేశాననమాట. మా వారు దేవుడి ఫోటోలు ముందు శుభ్రం చేసుకోవాలి కదా! అంతకుముందు లాస్ట్ ఇయర్ ఉన్నవి మంచిగా అగరబత్తులు, నువ్వుల నూనె, ధూప్ స్టిక్లు, ఒత్తులు, హారతి కర్పూరం ఇవన్నీ ఉన్నాయండి. కానీ సంవత్సరం నుండి వాడలేదు కదా! మా వదిన అన్నారు, "వద్దు వాడకండి. అవి ఒక కవర్లో పెట్టి గంగలో కలుపుదాము. పెట్టి ఉంచండి. ఈసారి నెక్స్ట్ టైం మన ఇంటికి వచ్చినప్పుడు తీసుకురండి. ఇక్కడ నదిలో కలిపేద్దాము" అన్నారు. సో, మేము ఇంకా వాడట్లేదు. కొత్తవి తెచ్చేసుకున్నాము నీట్‌గా. మంచిగా అనిపించింది నాకు ఇవాళ. మా వారిని బయటికి వెళ్ళి తీసుకొని రమ్మన్నాను. ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా ఇంట్లో ఏం లేవండి. యాక్చువల్లీ సేమియా ఉండాలి. కానీ కరెక్ట్‌గా సేమియా పాయసం చేద్దాం అనుకునే టైంకి కనిపించలేదు. ఇటు ఒక పక్క ఆఫీస్ టైం అవుతుంది. సో, నేను పాలు కాచేసాను కదా! పాలునే శివయ్యకి నైవేద్యంగా పెట్టాననమాట. నైవేద్యంగా ఓ 10 రకాలేస్తే వండేయాల్సిన అవసరం ఏం లేదండి. మనకు తోచినంత అంటే మనకి ఓపిక ఉన్నంత వరకు మనం చేసుకోవచ్చు. ఇవే పెట్టాలి, అదే పెట్టాలి అని ఏం లేదు. ఆ శివయ్యకి మనస్ఫూర్తిగా మనం చిన్న బెల్లం ముక్క సమర్పించినా కానీ సంతోషంగా స్వీకరిస్తారు. మన ఇంట్లో ఉండే పండ్లైనా పెట్టొచ్చు. అలాగే కొబ్బరికాయ కొడతాం కదా! అలాగైనా పర్వాలేదు. మనం ఎంత సింపుల్‌గా మనం చేసి నైవేద్యంగా పెట్టినా కానీ శివయ్య సంతోషంగా స్వీకరిస్తారు. ఆయనకు కావాల్సింది గ్రాండ్‌గా పూజలు చేయటం, లేదంటే
రకరకాల నైవేద్యాలు పెట్టడం కాదండి, మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి శివయ్య నువ్వే నాకు దిక్కు, నువ్వే చూసుకోవాలి, నా బాధలన్నీ నీకే చెప్పుకుంటున్నా, నాకు నువ్వు తప్ప మరి వేరే ఎవ్వరూ లేరు, నా తండ్రివి తల్లివి అన్నీ నువ్వే తండ్రి, చల్లగా చూడు అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు, ఆ శివయ్య అన్నీ చూసుకుంటాడు. మనకి ఏ టైంలో ఏది ఇవ్వాలో ఆయనకు అంతా తెలుసు, ఆ టైంలో ఇస్తూ ఉంటాడు. సో నేను కూడా అలాగే దండం పెట్టేసుకున్నానండి. ఇలా జస్ట్ పాలు సేమే చేద్దామని అసలు స్టవ్ వెలిగించాను, కానీ సేమియాలు కనిపించలేదు. సో సింపుల్గా పాలు కాచాను, పాలుని నైవేద్యంగా పెట్టాను అనమాట. ఆ తర్వాత చక్కగా నేను గుడికి వెళ్ళాను. పూజ మొత్తం అయిన తర్వాత దేవుడి పటాలు తుడవటంలో మా వారు నాకు చాలా హెల్ప్ చేశారండి. అంటే ఒక పక్క ఆయన తుడిచి ఇస్తున్నారు, నేను మరో పక్క బొట్లు పెడుతున్నాను అనమాట. అలా హెల్ప్ చేశారు, నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ ఆయన ప్రతి విషయంలో మా వారు నాకు హెల్ప్ చేస్తారండి, పూజ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో ప్రతి పనిలో హెల్ప్ చేస్తారు. ఇంకా చకచక పూజ చేసేసుకున్నాను. పూజ అనేది నేను చకచక అని అంటున్నాను కానండి, కొంచెం లేట్ అయినా పర్లేదు, ప్రశాంతంగా చేసుకుంటేనే బెస్ట్ నన్ను అడిగితే. ఇంకొంచెం ముందు లేచి మనం నిదానంగా ప్రశాంతంగా చేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది. మ్యాక్సిమం నేను ముందు లేచాను, బట్ మాకు కొంచెం వాటర్ రాలేదు, స్లోగా వచ్చాయన్నమాట, అక్కడ కొంచెం లేట్ అయిపోయింది. సో నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇంకా కొంచెం ముందు లేచి పూజలు పనులు స్టార్ట్ చేసామంటే ఇంకా మంచిగా ప్రశాంతంగా నిదానంగా ఎటువంటి కంగారు లేకుండా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నుంచి నేను అలాగే చేస్తానన్నమాట. నేను ఈ పూజా విధానంలో ఏమైనా పొరపాట్లు చేస్తే ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి, నాకు క్లారిటీగా రాదు, ఏదో జస్ట్ నాకు వచ్చినంత వరకు నేను చేసుకుంటాను. జనరల్గా దీపారాధన చేసుకొని నైవేద్యం ఏమైనా పెట్టుకొని హారతి ఇచ్చుకుంటాను అంతేనండి. సో మీరు ఎలా పూజ చేస్తారో నాకైతే చెప్పడం మర్చిపోకండి. అండ్ బయట మొత్తం కడిగేసి చక్కగా ముగ్గు వేసాను, గుమ్మంని కూడా కడిగేసి చక్కగా ముగ్గులు వేసానండి. నా ముగ్గు ఎలా ఉందో కూడా చెప్పడం మర్చిపోకండి. అలాగే మండే రోజు ఏమైనా మీరు వెరైటీ ముగ్గులు వేస్తే అది నాకు ఒకసారి చెప్పండి. అంటే పద్మము, నేనైతే కమలం వేసాను, లోటస్, మీరు ఎలా వేస్తారో చూడండి. ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత మేము గుడికి కూడా వెళ్ళాము. నా చేతులతో నేను శివయ్యకి ఆవు పాల అభిషేకం చేశానండి. చాలా మంచిది కదా మండే రోజు. అలాగే శివరాత్రి రాబోతుంది, చక్కగా శివరాత్రి మంచిగా జరుపుకోవాలి, మంచిగా పూజ చేసుకోవాలి. శివరాత్రి పూజను కూడా నేను వీలైతే పోస్ట్ చేస్తానండి, మీతో షేర్ చేసుకుంటాను ఆ రోజు నేను ఎలా చేశాను ఏంటి అనేది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. అండ్ నేను లైక్లు కూడా కోరుకుంటున్నాను, సో లైక్ కూడా చేయండి. అండ్ నేను ఇలాగైతే పూజ చేసుకున్నాను, ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే ఒకసారి చెప్పండి నాకు, నేను తెలుసుకుంటాను. నేను గడపకు కూడా అగరబత్తులు వెలిగించి తిప్పానండి. గడప అంటే గడప మహాలక్ష్మి కదా, సో అక్కడ కూడా నేను దండం పెట్టుకున్నాను. అండ్ ఇదండి వీడియో. యాక్చువల్లీ మేము పూజ స్టార్ట్ చేసినప్పుడు వీడియో కోసం నేను రికార్డ్ చేయడం మొదలుపెట్టాను, కానీ ఇంకా అసలు అది రికార్డ్ అవుతున్న సంగతి